హాయ్ అండి. ఈరోజు మనం సున్నుండలు చేసుకుందామండి. సున్నుండలు చక్కగా చిన్న చిన్నవి చేసుకుంటే పిల్లలు వేస్ట్ చేయకుండా ఉంటారండి. బెల్లం సున్నుండలు, పంచదార సున్నుండలు 2 రకాలు చేసుకుంటే బెల్లం సున్నుండ మంచిదండి. కానీ పిల్లలు ఎక్కువగా తినరు కాబట్టి పంచదార ఎక్కువ చేస్తాను. చిన్న చిన్నవి అయితే మంచిదని నడడానికి బలం అండి. పిల్లలకి మంచి హెల్తీ ఫుడ్ అండి ఇది. మా నానమ్మ తాతయ్య ఉన్నారంటే నిత్యం సున్నుండ తినేవాళ్ళు అండి. వాళ్ళు 102, 102 సంవత్సరాలు బతికారండి. సున్నుండ మంచిదండి. మనం ఏంటి శ్రద్ధ పెట్టకుండా బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకి వెళ్ళిపోయి కొనుక్కు తెచ్చుకుని పెట్టుకుంటున్నాం. సున్నుండ విలువ తెలిసిన వాళ్ళు అందరూ ఎవరైనా సరే సున్నుండని చేసి పిల్లలకి పెడతారండి. నేను కూడా పిల్లలకి చేస్తానండి. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి.